వాళ్ళ అక్క చేసింది సార్ ఇదంతా. ఓకే, వాళ్ళ అక్క మేనత్త. మేనత్త ఏం చేసింది? ఇట్లా వేయాలి, చంపేయాలని చేసింది. ఎవరిని చంపేయాలని? మనల్ని తీసుకొచ్చి చంపేయాలి అని వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి చెప్పి వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమామ ఇది అంతా చేసినారు సార్. ఇంటికి వచ్చి కారం పొడి చల్లి కొట్టి తీసుకెళ్ళినారు సార్. ప్రవీణ్, ఒక్కసారి మీ ఆవిడతో మాట్లాడవచ్చా, శ్వేత గారితో మాట్లాడవచ్చా? ఆమె మాట్లాడడానికి రాదు సార్. ఆమె గొంత అంతా పోయింది సార్, కొట్టినారు అట్లా. గాయాలయ్యాయా? ఏమన్నా గాయాలయ్యాయా? ఎందుకంటే ఆ రోడ్డు పైన అక్కడ ఇంట్లో కూడా ఈడ్చుకోవడం చూసాం కాబట్టి చాలా ఇబ్బంది పడిన, అంటే ఒక అమ్మాయిని అంత దారుణం కన్న కూతురుని అలా ఈడ్చుకోవడం ఎవరైనా పొరపాటు అది. తనకేమైనా గాయాలయ్యాయా? అయినాయి సార్, అయినాయి సార్, బాగానే కొట్టినారు. ఓకే, సో ఏం చేసిరంటే ఇంటికి వెళ్ళి మీ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఏం చెప్పారంటే, ఏం మాటలు చెప్పారు? వాళ్ళ ఇంటి దగ్గరికి కాదు సార్, బయటికి దొరికిపోయినారు. ఆయన నొద్దు అని కొట్టినారంట సార్. వేరే పెళ్లి చేస్తాను కొట్టినారంట వాళ్ళ మేనత్త. ఎక్కడికి తీసుకెళ్ళారు? మళ్ళా తెలివ సార్, కళ్ళకి గంటలు కట్టి తీసుకెళ్ళినారంట. ఓకే, ఏం చెప్పారంట? ఏమని చెప్పారు? ఏమని బెదిరించారు? ఏమని బెదిరించి, ఆయన మేనత్తనే బెదిరించి కొట్టిందంట సార్. ఇట్లా ఆయన వద్దు, వేరే టైం చేసుకో లేకపోతే చంపేస్తానని బెదిరించిందంట సార్. వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమామ ఇంకా వేరే వాళ్ళు ఇద్దరు కొట్టినాం, చాలా కొట్టినారంట సార్. వాళ్ళ అమ్మ నాన్న లేరు అక్కడ? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కానీ వాళ్ళు ఏమనలే అంట సార్. వాళ్ళ మేనత్త వాళ్ళ మామ వాళ్ళ ఇంకా వేరే వాళ్ళే కొట్టినారంట, వాళ్ళే అడిగినారంట. వాళ్ళ డాడీ ఇక్కడనే కొట్టిండంట కానీ అక్కడ అడిగినంట అంతే. మాట్లాడతారా? శ్వేత గారు మాట్లాడుతున్నట్టున్నారు కదా, మాట్లాడతారా? మాట్లాడలేదు సార్. కాదు, 4 నెలల తర్వాత మొన్న ఎందుకు రావాల్సి వచ్చింది? పెళ్ళై 4 నెలలు అవుతోంది. ఇటు మీ పేరెంట్స్ దగ్గర లేరు, వాళ్ళకి కూడా టచ్లో లేరు, శ్వేత వాళ్ళ పేరెంట్స్ కూడా టచ్లో లేరు, ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నారు మీరు. మొన్న ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ రోజే ఎందుకు వచ్చారు మరి టార్గెట్ చేసి? వాళ్ళ మేనత్త మేనమామ చేసినారు సార్. ఈరోజు రేపు పోయి ఇట్లా వేయాలి, తీసుకోవాలి, కిడ్నాప్ వేయాలి, చంపేద్దామని చేసినారు సార్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి, మీ అమ్మ నాన్న అన్న వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంతో ఇంతో వాళ్ళని తోయడమో పంపించడమో ఈరోజు జరిగింది. ఒకవేళ వీళ్ళు లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మీరు నిజంగా మీరు రెంట్కున్న దగ్గరే ఉండి ఉంటే, ఇద్దరే ఉండేవారు, అక్కడ ఉంటే చంపేసేవాళ్ళ ఇక? చంపేసేవాళ్ళు. నిన్న మళ్ళీ శ్వేత మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారా మీతో? మాట్లాడలేదు సార్. వాళ్ళని తీసుకెళ్ళినారు పోలీస్ వాళ్ళు, శ్వేతని ఎత్తి తీసుకొచ్చాను సార్. ఓకే, మీతో ఏం మాట్లాడలేదు? శ్వేత వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడలేదు మీతో? మాతో ఏం మాట్లాడలేదు. ఓకే, పోనీ ఏమైనా స్టేట్మెంట్ రాసిచ్చారా పోలీసుల దగ్గర? ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళమని కానీ, వాళ్ళతో మాట్లాడమని కానీ, వాళ్ళపై ఎటువంటి దాడి చేయమని కానీ ఏమైనా రాసిచ్చారా? అంటే ఆ డిస్కషన్ జరిగిందా? జరగలేదు అనుకుంటా సార్. ఓకే, పోనీ మీరు తెలుసుకోండి, మాతో డైరెక్ట్గా శ్వేత మాట్లాడకపోయినా కూడా మీరు శ్వేతతో తెలుసుకోండి, అటువంటి డిస్కషన్ ఏమైనా అయిందా? అంటే మళ్ళీ మేము ఎక్కడికి పోయినా వస్తామంటే, గతంలో మీరే అన్నారు కదా స్క్రూ డ్రైవర్ బట్టి గుచ్చారు, నోట్లో యాసిడ్ పోస్తారని చెప్పి నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పావు కదా. సో ఆ రకంగా మళ్ళీ బెదిరించారట, ఒకసారి మీరు అడగండి, శ్వేతను అడగండి. వాళ్ళ పేరెంట్స్ ఏం బెదిరియాలంట సార్, వాళ్ళ అత్తనే బెదిరించిందంట సార్. ఇవన్నీ చెప్పిందా? మళ్ళీ చంపేస్తాం గింపేస్తాం మాట్లాడుకొచ్చిందా? అన్నదంట సార్. వాళ్ళ మామ వాళ్ళ అత్తనే చేసినారంట సార్. ఎందుకు కన్న తల్లిదండ్రికి లేనటువంటి పట్టింపు అటు అత్త మామకి ఎందుకు వచ్చింది మరి?
వాళ్ళ అత్తకు బిడ్డలు కొడుకులు ఎవరు లేరు సార్. ఆ, మొత్తం ఇట్లనే చేస్తుందంట సార్ అప్పటి నుంచి. వాళ్ళు ఆమెను రెచ్చగొడుతుందంటే ఇట్లా చేస్తారంట సార్. ఆమె ఎక్కించి చెప్తే వీళ్ళు ఇట్లా చేసినారు సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ శ్వేతను తీసుకెళ్ళి అత్త వాళ్ళ కొడుకు వాళ్ళకి ఏమైనా వివాహం చేయాలనుకున్నారా ఏంటి? అలాంటి ఆలోచనేనా? ఏమో సార్ తెలియదు సార్. సో ఏం చెప్పారు ఇంకా శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంట మరి శ్వేత గారికి? శ్వేత వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా చూసుకోండు, మంచిగానే చూసుకోండి అని అడిగినారంట సార్. అంతే, మంచిగానే ఉన్నారా, ఏడున్నారు అని అడిగినారంట. ఓకే. శ్వేత వాళ్ళ మామ అంటే వీళ్ళ మమ్మీ వీళ్ళ మమ్మీ తమ్ముడు వీళ్ళ మేనత్తనే కొట్టినారంట సార్. కొట్టి అడుగుతున్నారంట చంపేస్తాం అట్లా. మళ్ళీ బయట వాళ్ళు ఇద్దరు అంటే డైరెక్ట్గా మళ్ళీ చంపేస్తామని బెదిరిస్తుంటే పోలీసులకు చెప్పిందా ఈ మాట? శ్వేత గారు పోలీసులకు చెప్పారా ఇట్లా అంటున్నారు, మళ్ళీ మా మేనత్త మా మేనమామ మా అమ్మ నాన్న చంపేస్తామంటున్నారని చెప్పి మళ్ళీ పోలీసులకు చెప్పారా? వాళ్ళ అమ్మ నాన్న ఏమనలేంట సార్. వాళ్ళ అత్తనే అన్నదంట, చెప్పిందంట. ఈ విషయం చెప్పిందా పోలీసులకు చెప్పారా మళ్ళీ? చెప్పిందంట సార్. ఓకే. అంటే వాళ్ళ అబ్జెక్షన్ ఏంటమ్మా? శ్వేతని అడగండి ఒకసారి. వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి? అంటే ప్రవీణ్ని పెళ్లి చేసుకోవడం అబ్జెక్షనా, లేకపోతే ప్రవీణ్ దగ్గర డబ్బులు లేవనా? అంటే ఏంటి అబ్జెక్షన్ ఏంటి? ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా కాదు, మీకు వరుసకు కూడా బాగా మరదలు అవుతారని చెప్పి చెప్తున్నారు కాబట్టి వాళ్ళకున్న అబ్జెక్షన్ ఏంటి అసలు? మీ పేరెంట్స్కి సొంత తల్లిదండ్రులకి లేనటువంటి అబ్జెక్షన్ మేనత్త మేనమామకి ఏమొచ్చింది? వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారంట సార్. వాళ్ళ మేనత్తనే ఫోర్స్ చేసిందంట, వద్దు అని చంపేదాము, వీళ్ళని తీసుకొచ్చుకుందాము